ఈ సమయంలో మరి సిస్టర్ గారు అనుకునే రీతిలో మా కుటుంబం దర్శించడానికి దేవుడు కృప చూపించాడని చెప్పేసి విశ్వసిస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేడం గారు చెప్తా ఉన్నంత మేడం మన సిస్టర్ గారిని ఒకసారి మీ గృహానికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఎప్పుడు తీసుకురావాలి అని ఏప్రిల్ నెలలో అడిగినప్పుడు నేను చెప్పాను, సరే ఎప్పుడైనా తీసుకురావచ్చు, ఎప్పుడైనా రావచ్చు మన ఇంటికి అని అంటే, మరి దేవుని యొక్క సంకల్పం చొప్పున ఈరోజు మరి మా గృహం దర్శించడానికి దేవుడు చూపించినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నాను సిస్టర్ గారు. అలాగే మా గృహాన్ని తీసుకురావడానికి సహాయపడినటువంటి శాంతకుమారి మేడం గారికి కూడా మరి మా కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో చక్కటి మరి మా కుటుంబానికి కావాల్సినటువంటి చక్కని వర్తమానం అందించినటువంటి మరి సిస్టర్ గారికి వందనాలు. మరి దేవుడు ఆయన సంకల్పం చొప్పున ఎండిన ఎముకలను కూడా ఆయన చిగురింప చేయటానికి శక్తిమంతుడు. మొదటిగా మనము ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసము మనల్ని వెండినా కూడా ఆయన చిగురింప చేయటానికి మరి ఇష్టపడుతూ ఉంటాడు. అలాంటి వారు ఎలా ఉంటారు అంటే, కీర్తనల గ్రంథము 1వ కీర్తన, మరి నీటి కాలువల యోరన నాటబడిన వారై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటారు. మొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. మనకు వచ్చినటువంటి రోగము అది ఎలాంటిదైనా సరే, మనకు వచ్చినటువంటి బాధ అది ఎలాంటిదైనా సరే, మరి మొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచి